అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ మధ్య వివాదం ముదురుతోంది. న్యూయార్క్ టైమ్స్ పై 1.32 లక్షల కోట్లకు ట్రంప్ దావా వేశారు. కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ తనపై దుమ్మెత్తిపోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్ సంబంధాలపై న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురించిన నేపథ్యంలో ట్రంప్ ఈ దావా వేయబోతున్నట్లు వెల్లడించారు. అమెరికా ప్రియమైన అధ్యక్షుడైన తనపై తన కుటుంబం, వ్యాపారాలు, అమెరికాపై దశాబ్దాలుగా న్యూయార్క్ టైమ్స్ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. న్యూయార్క్ టైమ్స్ పై $15 బిలియన్ పరువు నష్టం దావా వేసే గొప్ప అవకాశం తనకు లభించిందని ట్రంప్ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త, దిగజారుడు వార్తాపత్రికలలో ఇది ఒకటని, రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్ పార్టీకి వర్చువల్ మౌత్ పీస్గా మారుతోందని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద చట్టవిరుద్ధ ప్రచార విరాళంగా తాను దీనిని భావిస్తున్నారని, అందుకే ఈ పత్రిక కమలా హ్యారిస్కు మద్దతుగా నిలిచిందంటూ ట్రంప్ ఆరోపించారు.